అంటే మాదిగా, నేను మాదిగా అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డటువంటి రోజుల్లో, ధైర్యం లేనటువంటి రోజుల్లో, అరే నేను మాదిగరా అని రొమ్ము విరిచి నేను మాదిగరా అని చెప్పుకునేటటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి దళిత జాతి ముద్దు బిడ్డ, మాదిగల ముద్దు బిడ్డ కాదు, దళిత జాతి ముద్దు బిడ్డ ఈ భారతదేశానికి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక వజ్రపు తునుక మందకృష్ణ మాదిగ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, ద్రౌపది ముర్ము గారు చెప్పారు. అంటే మాదిగాన్ని చెప్పుకోవడానికే ఆలోచించేటటువంటి రోజుల నుండి ఈరోజు ఇందాక మాట్లాడుతూ నాకు ఒక మాదిగ ఫ్రెండ్ ఉంటే చాలు అని చెప్పేసి అన్నారు. ఎస్, నీతికి నిజాయితీకి నిలబడి స్నేహితుడికి, నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు ప్రతి అంశంలో 1994 నుండి 2025 వరకు సామాజిక ఉద్యమాలలో, వర్గీకరణ ఉద్యమాలలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఈ ఎంఆర్పిఎస్ మందకృష్ణన్న నాయకత్వంలో ముందుంది, నిలబడ్డది, అన్యాయాన్ని ఎదిరించింది, ప్రభుత్వాన్ని తనలు వంచల చేసి ఆ ప్రతిఫలాలను వికలాంగులకు అందించింది. అందుకే సుజాతక్క జీవితాంతం నా కృష్ణన్నతోనే నా ప్రయాణం అని చెప్పింది ఎమోషనల్. చిన్న పిల్లలకు గుండె జబ్బుల ఆపరేషన్, వృద్ధులకు, వితంతువులకు, మహిళలకు పెన్షన్. అంటే అందుకే ఈరోజు ద్రౌపది ముర్ము గారు, గౌరవ భారతదేశ రాష్ట్రపతి గారు పబ్లిక్ అఫైర్స్ కేవలం వర్గీకరణను సాధించినందుకు మాత్రమే పద్మశ్రీ ఇవ్వలేదు మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సామాజిక కార్యక్రమాలలో వారు చేసినటువంటి సేవను గుర్తించి వారికి పద్మశ్రీనిచ్చింది. కాబట్టి ఇందాక సోదరులు చెప్పినట్టు భారతదేశ చరిత్రలో అది పద్మభూషణ్ కానీ, పద్మ విభూషణ్ కానీ, పద్మశ్రీ కానీ అవార్డు ఇచ్చిన తర్వాత ఏ ప్రెసిడెంట్ కూడా మళ్ళీ ట్వీట్ చేయరు. అంటే ప్రెసిడెంట్ గారికి మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి ఉద్యమాల ఫలితాలు అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఒకవైపు, ఈ 30 సంవత్సరాలలో ఎలాంటి మరణాలు జరగకుండా నిజంగా లక్షల మందిని హైదరాబాదు ముట్టడించారు. మొన్న జరిగినటువంటి పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మంది, ఎలాంటి చెడు సంఘటన లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా 30 సంవత్సరాలు ఉద్యమం చేసినటువంటి ఘనత ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కేవలం మందకృష్ణ మాదిగన్నకు మాత్రమే సొంతం మిత్రులారా. అందుకే రాష్ట్రపతి గారు కేవలం మందకృష్ణ మాదిగన్నకు మాత్రమే ట్వీట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వేదికను అలంకరించినటువంటి సోదరులు చాలా మంది ఉన్నారు, క్షమించాలి, మీరు కూడా ఏమనుకోవద్దు, తెలిసినా చెప్పయ్యా. అధిరత మహారథులు, సామాజిక ఉద్యమకారులు, ఎంఆర్పిఎస్ వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ఈరోజు గౌరవనీయులు పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగన్న గారి కార్యవర్గ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుండి, వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు, ఇతర పోరాట సమితి నాయకులకు, కళాకారులకు, ప్రతి ఒక్కరికి జై భీములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమాజంలో కులం, సమాజాంతరాల్లో కులం, గుడిలో కులం, బడిలో కులం, పెళ్లిలో కులం,
ప్రేమలో కులం, ఉద్యోగంలో కులం, నిరుద్యోగంలో కులం, బ్రతుకులో కులం, చావులో కులం, కాలేజీల్లో కులం, కార్ఖానాల్లో కులం, చెరువులో కులం, చావులో కులం, పట్టణాలలో కులం, పల్లెటూళ్ళలో కులం, పత్రికల్లో కులం, పత్రిక విలేకరులలో కులం, పాడే కట్టేటోళ్ళలో కులం, పాతేసే దానిలో కులం, కులం కులం కులమయమిదం భారత్. అంటే ఈ భారతదేశంలో దళితులు అంటే అంబేద్కర్ లేకుంటే ఈ భారతదేశంలో దళితుల పరిస్థితి ఏ విధంగా ఉండేదనేటటువంటిది ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ తెలుసు. అదేవిధంగా ఇందాక గౌరవ భారతదేశ రాష్ట్రపతి ట్వీట్ చేసినటువంటి అంశంలో మందకృష్ణ మాదిగన్న పుట్టకపోయి ఉంటే, దీని మీద పాట రాయాలి మీరు, మిట్టపల్లి సురేందర్ గారు, మందకృష్ణ మాదిగన్న పుట్టకపోయి ఉంటే నిజంగా మాదిగ జాతే కాదు, దళిత జాతితో పాటు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా అంధకారంలో ఉండేరనేటటువంటి అంశం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు ద్వారా. కాబట్టి వారు చేస్తున్నటువంటి 30 సంవత్సరాల పోరాటానికి దయచేసి మీరు గమనించాలి. గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో కృష్ణన్న ఒక ప్రధానమంత్రి భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచంలోనే ఏ దేశ చరిత్రలో ఒక కుల సంఘ సమావేశానికి సాక్షాత్తు ప్రధానమంత్రి రావడం అనేటటువంటిది జరగలేదు మిత్రులారా. అది ప్రధానమంత్రి వచ్చారు అని అనడం కంటే ప్రధానమంత్రిని ప్రేమతో నైపుణ్యంతో మాదిగ జాతి మీటింగ్ కి పరేడ్ గ్రౌండ్ కు రప్పించినటువంటి ఘనత, నేను అందుకే అంటున్నాను, మాదిగ జాతి మందకృష్ణ పుట్టకపోయి ఉంటే ఏం జరిగేదో మీరు ఆలోచించుకోండి, మనందరికీ తెలుసు. కాబట్టి ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మేరా ఛోటాబాయ్ అని సంబోధించి 30 సంవత్సరాలు మందకృష్ణ గారు చేస్తున్నటువంటి ఉద్యమాలను, త్యాగాలను, అమరవీరుల బలిదానాలను, సామాజిక ఈ సమస్యలో నీతి, న్యాయం, ధర్మం ఉంది అనేటటువంటిది అర్థం చేసుకొని మందకృష్ణ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను ఆసరగా చేసుకొని ముందు పెట్టుకొని వెళ్తున్నాడు. కాబట్టి ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేరా ఛోటా భాయ్ మై సబ్ కేటగిరైజేషన్ కరుంగా, ఈ వర్గీకరణను చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పడం అనేటటువంటిది నిజంగా నా భూత నా భవిష్యత్ మిత్రులారా. కాబట్టి కృష్ణన్న మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, అంటే వర్గీకరణ ఒక అంశం అయితే కృష్ణన్న చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో జరిగినటువంటి త్యాగము, అమరవీరుల మరణాలు, సామాజిక సమస్యలపై కృష్ణన్న ఉద్యమించి ప్రభుత్వాలను మెప్పించి ఒప్పించి వాటి ప్రతిఫలాలను ఈ సమాజానికి అందించినటువంటి ఆయన చేసినటువంటి సేవను గుర్తించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీనిచ్చి ఒకవైపు వర్గీకరణ, మరొక వైపు పద్మశ్రీనిచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. కాబట్టి నా రిక్వెస్ట్ అన్న, ఇది నా స్వార్థం అనుకోండి, ఏమన్నా అనుకోండి, మీరు ఏ రకంగా దళిత జాతిలో నేను కూడా ఉన్నాను కాబట్టి కృష్ణన్న నరేంద్ర మోడీ గారి యొక్క రుణాన్ని మాదిగ జాతి దాన్ని నడిపిస్తున్నటువంటి కృష్ణన్న
మోడీ గారి రుణాన్ని ఏ రకంగా తీర్చుకుంటాడో దయచేసి అది వాళ్ళు మనసులో పెట్టుకొని సమయం సందర్భం వచ్చినప్పుడు మోడీ గారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలని చెప్పేసి మీ చిన్న తమ్ముడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానన్నా. రెండో అంశం, రానున్నటువంటి కాలంలో భారతదేశానికి సేవ చేస్తాను అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పాడు. నేను చాలా గర్వపడ్డాను, సంతోషపడ్డాను. అంటే మన ఉద్యమము, మన పోరాటము అది సామాజిక పోరాటమా, సామాజిక పోరాటంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ ఉద్యమమా, రాజకీయ పోరాటమా, అది కేవలం మన 2 రాష్ట్రాలకే పరిమితమైంది, కొన్ని సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలకు పరిమితమైంది. కానీ ఈరోజు కేవలం మాదిగల దేవుడే కాదు, మాదిగల నాయకుడే కాదు, దళితుల నాయకుడు, ఈ సమాజంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల నాయకుడు. కాబట్టి సామాజిక సమస్యలపై ఉద్యమం చేస్తూనే వారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ మార్గనిర్దేశకాలు ఇచ్చినా ఇక్కడ ఉన్నటువంటి నా MRPS సైనికులందరూ కూడా శిరస్సు వంచి వాళ్ళు మీకు పాదాభివందనం తెలియజేసి మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నానన్నా. ఈరోజు అదృష్టవశత్తు కాళోజీ కళాక్షేత్రం 1992లో కాళోజీ గారికి పద్మ విభూషణ్ వచ్చింది. నాకు అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ పద్మవిభూషణ్, పద్మశ్రీ తర్వాత పద్మభూషణ్ ఏమన్నా ఆ దిశగా ఈరోజు ఇది యాదృచ్ఛికంగా జరిగింది. మళ్ళీ అన్న కూడా దేశవ్యాప్తంగా పనిచేయాలని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకే కాళోజీ కూడా ఒక మాట అన్నాడు, బర్త్ ఈజ్ యువర్స్, డెత్ ఈజ్ యువర్స్, బర్త్ ఈజ్ యువర్స్, డెత్ ఈజ్ యువర్స్, బట్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫర్ ద కంట్రీ. బ్రతుకు నీది, చావు నీది, నీ జీవితం అంతా ఈ దేశం కోసం పనిచేయాలి. అది సామాజిక సమస్యలు అవ్వచ్చు. అందుకే అంబేద్కర్ గారు ఆయన ఉద్యమ కాలంలో అనేక అంశాలను సాధించాడు, కొన్ని అసంపూర్ణంగా ఉన్నాయి. సామాజిక సమస్యలతో పాటు కుల నిర్మూలన సమస్య అనేటటువంటిది కూడా అర్థాంతరంగా అసంపూర్ణంగా ఉంది. కాబట్టి ఏ అంశాలను కృష్ణన్న తీసుకున్నా సమాజం ఈరోజు ఆమోదించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మిత్రులారా, అంబేద్కర్ గారు అన్నట్లు ఎంతకాలం బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికామన్నదే ముఖ్యం. కాబట్టి గౌరవ మందకృష్ణ గారు, మీరు సాధించినటువంటి విజయాలు, మీ త్యాగం మా దళిత జాతి హృదయాలన్నింటిలో ఉందనేటటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మందకృష్ణన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అద్భుత ఉపన్యాసం చేసిన వెంకటేష్ నేతగాని అన్నగారికి MRPS జాతీయ కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ